హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు ఆదివారం కదా, అందుకని నేను సంగటి చికెన్ కర్రీ చేద్దామైతే అనుకున్నానండి. ఇదిగోండి, చికెన్ ముందుగా బాగా నీట్గా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఏంటబ్బా ఆ వాటరు ఇలా వంచుతుంది అనుకుంటున్నారు కదా, కాదండి, మాకు బయట రోజా చెట్లు అయితే ఉన్నాయి. అవైతే ఈ చికెన్ వాటర్ వచ్చేసి రోజా చెట్లకి నేను ప్రతి వారం పోస్తానండి. అవి వచ్చేసి పూలు బాగా పూస్తాయండి. ఇదిగోండి, ఇందాక మనం క్లీన్ చేసుకున్నాం కదా చికెన్, ఇదైతే స్టవ్ పైన ఉంచి ఉప్పు, కారం, పసుపు కొంచెం ఇలా అయితే వేసుకుంటాను. నేను మామూలుగా నార్మల్గా అయితే అందరూ చికెను పచ్చిదే యూస్ చేస్తారు. నేనైతే అలా కాదండి, కొంచెం కుక్ చేసి మరి వాడుకుంటాను. ఇదిగోండి, తర్వాత అయితే టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను. నేను గ్రేవీలోకి కొంచెం టమాటాలు ఎక్కువగా వేస్తానండి. అంటే గ్రేవీ ఎక్కువ కావాలి కదా, రాగి సంగట్లోకి చిక్కగా ఉంటే బాగుండదు కదా, అందుకైతే నేను ఇలా అయితే వేస్తాను. ఇదిగోండి, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగోండి ఇలా అయితే చేసి ఉంచాను. ఇవి వచ్చేసి రాగి సంగటికండి. నేనైతే ఒక గ్లాసు రైస్ అయితే వేసాను. మామూలుగా అయితే సంగటికి నార్మల్ రైస్ కాకుండా రేషన్ రైస్ అయితే యూస్ చేస్తారు. అవైతే చాలా బాగుంటుందండి సంగటి. అయితే వచ్చేసి నా దగ్గర రేషన్ బియ్యం అయిపోయాయని ఇలా నార్మల్ రైస్ అయితే వేసాను. నార్మల్ రైస్కి కొంచెం ఎసరు ఎక్కువ పెట్టుకోవాలి. రేషన్ బియ్యంకి అయితే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, తొందరగా కుక్ అయిపోతుంది. ఇవన్నీ ఇందాక చికెన్ వాటర్ కదా, అలా అయితే పక్కన ఉంచాను. తర్వాత వచ్చేసి బాండల్లో ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పట్టా లవంగాలు కూడా వేసుకోవాలి. ఈ తిరుగుమాతలో పట్టా లవంగాలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. మనం ఫ్రై చేసేటప్పుడే మంచి వాసన అయితే వస్తుంది. కొంతమంది అయితే మసాలాలో వేస్తారు, నేనైతే అలా కాదండి, తిరుగుమాతలో అయితే వేస్తాను. తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు కూడా వేసాను. టమాటా ముక్కలు కొంచెం బాగా మగ్గాక పసుపు, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నాన్ వెజ్ కదా, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం గ్రేవీ ఎక్కువ కావాలంటే మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం మసాలా అయితే కొంచెం కూర కూడా తక్కువ అవుతుంది, అందుకని మసాలా ఎక్కువ వేస్తే కూర టేస్టీగా మనకు కావాల్సినంత క్వాంటిటీలో అయితే వస్తుంది. ఇదిగోండి, చికెన్ మసాలా కూడా అయితే వేసాను. ముందు నేను నాన్ వెజ్ కర్రీస్కి అంతా అయితే ఇలా చికెన్ మసాలా వేస్తానండి. అది ఫ్లేవర్ బాగుంటుంది. మనం వేసే మసాలాలు కాకుండా ఇది కూడా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక ఇందాక మనం ఉడికించాం కదా చికెను, ఇది కూడా వేసాను. ఇదిగోండి, ఇదంతా బాగా మగ్గాక కొంచెం మనకి ఎంత వాటర్ కావాలో అంతవరకు వేసుకోవచ్చండి. నేనైతే సంగటిలోకి సరిపడా అందరికీ కావాలి కదా, అందుకని గ్రేవీ ఎక్కువ ఉంటుందని ఇలా వాటర్ అయితే వేసానండి. ఇదిగోండి, ఈ లోపల సంగటికి ఇందాక పెట్టాం కదా, అదైతే కుక్ అవుతుంది. చూడండి, చికెన్ కర్రీ కూడా ఇంకొంచెం బాగా చిక్కబడాలండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇంకొంచెం దగ్గరికి అయితే అవ్వాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, రాగి సంగటిలో ఇలా రాగి పిండి అయితే వేసాను. అన్నం బాగా మెత్తగా కుక్ అయ్యాక పిండి అయితే వేసుకోవాలండి మనం. ఈ పిండి వచ్చేసి ఇలా కొంతసేపు అలానే వదిలేయాలి. బాగా పచ్చివాసన పోయే వరకు అయితే రైస్లో ఉడికించుకోవాలి. తర్వాత చికెన్లో కొత్తిమీర వేసాను. ఇదిగోండి, కొత్తిమీర ఫ్లేవర్ బాగా పట్టాక చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత సంగటి
బాగా మెత్తగా ఉడకాలండి రైస్ అయితే. మెతుకు లేకుండా ఉడికినాకైతే పిండి వేసుకొని ఇలా మనం గెలకాలి. సంగటి గెలికేదానికైతే నార్మల్గా అందరి దగ్గర తెడ్డు ఉంటుందండి, అది లేదని నేను ఇలా చేశాను. ఓకేనండి, చికెన్ కర్రీ రాగి సంగటి రెడీ అయిపోయింది. చూశారు కదండి మా పాప పాట ఎంత అందంగా పాడిందో. ఓకేనండి, చికెన్ పులుసు రాగి సంగటి రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.